డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అందువల్ల అది రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటుకు 25 మంది ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడేటువంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చడానికి హైకమాండ్ సిద్ధపడుతుందా నా అనుమానమే. ఎందుకంటే ఆ ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే ఉప ఎన్నికల ప్రమాదం ఉండదు. అది ఖచ్చితంగా అయితే అది ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని చర్చిస్తారు. అది మాక్సిమం అయితే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చర్చించవచ్చు, పాసిబిలిటీ ఉంది. మరి 10 में ये क्या होता 10 लोग हों, सुप्रीम कोर्ट ऐसा दिए तो फिर बाई इलेक्शन आए तो मुश्किल होता ना, तो आप और 16 लोग आते क्या వస్తారా రారా అది చర్చించే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. కానీ మీకు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఇంకా 15 మంది ఇప్పటికిప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ మొదలు కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా లేదు, ఒకప్పటిలాగా హైకమాండ్ లేదు. 3 రాష్ట్రాలు 2024 తర్వాత వరుస పెట్టి 3 రాష్ట్రాలు ఓడిపోయారు. వరుస పెట్టి ఢిల్లీలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, హర్యానాలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఆల్ ఇండియా లెవెల్లో తగ్గుతోంది. ఈ టైంలో ఉన్నవే 3 స్టేట్లు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు తిరుగుబాటు? ఇప్పుడు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేల మీటింగ్లు పెట్టి రేవంత్ రెడ్డి సంగతి తెలుద్దామని ఎక్కడ చేయలేదు. దే ఆర్ అడ్జస్టెడ్. ఇది రియాలిటీ. లెట్ అస్ పొలిటికల్ రియాలిటీ ఎప్పుడన్నా మారితే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. రాజకీయాల్లో ప్రయత్నం చేయడం నేరం కాదు. సో బట్టి విక్రమార్క నాకు అవకాశం అయితే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. నేరం కాదు కదా. కానీ ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డిని మార్చేసి మేము కూర్చొని 10 కాలాల పాటు స్థిరంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ధైర్యం కాంగ్రెస్లో ఏ నాయకుడికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అత్యధిక ఎమ్మెల్యేలు రేవంత్ సపోర్ట్ చేశారు. చాలా మంది ఊహించిన దానికన్నా 1 year స్టేబుల్గా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. సాధారణంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓ మంత్రి మరో మంత్రిని రోజు విమర్శించుకోవాలి, కానీ అలాంటి ఏమీ ట్రెండ్ కనబడతలేదు కదా. మీకు కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికన్నా ఎక్కువ యూనిటీలో ఉంది, రీజనబుల్లీ గ్రేటర్ యూనిటీ ఉంది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం ఉందా? పోనీయండి. 25 మంది ఎమ్మెల్యేలు పోతారు, పోయి ఎక్కడికి పోవాలి? వాళ్ళు ఎక్కడికి పోతారు? బీఆర్ఎస్తో కలిస్తే ఏమైనా ప్రభుత్వం ఫామ్ అవుతుందా?